కాబట్టి కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి అందరూ కూడా. శ్వాస మీద ధ్యాస పెట్టి కొబ్బరికాయ మీద మనసు పెట్టండి. మనసు చేతి మీద పెట్టకూడదు, కొబ్బరికాయ మీద మనసు పెట్టాలి. శ్వాసని గమనిస్తాను. ఆ కొబ్బరికాయలు ఏం జరుగుతుంది? ప్రశాంతం. కలుతారండి, కలుతారు తీసి అమ్మ ఎలా అనిపించింది? అమ్మ పెట్టినట్టుగా కనపడుతుంది కదా, ఏ బాబు కనపడుతుంది కదా సార్, థ్యాంక్స్ పెట్టారా అమ్మ? కనపడుతుంది వదిలేండి. అంటే ఇది ఎందుకు అంటే మనకి 3 సబ్జెక్టులు ఉన్నాయి. అంటే ఈ సబ్జెక్ట్ ఎలా అనుకున్నా మనం ఇక్కడ స్వామి మంత్రం చదువుతున్నాం, స్వామి మంత్రం చదువుతున్నాం. ఇక్కడ మనకు ఎనర్జీ ఉండదు. దేవుడికి మనకి ఎందుకు ఇష్టం అంటే ఈ ఎనర్జీ మన చుట్టూ ఎనర్జీ ఉంటుంది. ఈ కొబ్బరికాయ మీద పట్టుకునేటప్పటికి దానిలో ఎనర్జీ వచ్చింది, అది మీకు చదువుతున్నాం. ఈ కొబ్బరికాయ మనం ఆ గాయత్రి చుట్టూ చేయాలి. మాతాకి దేవత దేవాన్ని మనం ఒక గాయత్రి మంత్రం చదువుతున్నాం. ఈ చదివేటప్పుడు దాంట్లో శక్తి వస్తుంది. మన నుండి దోషాలు కొబ్బరికాయ పెట్టేటప్పటికి ఎనర్జీ అంతా తీసుకుంటాం. ఇప్పుడు కొబ్బరికాయ గుమ్మడికాయ కొట్టేటప్పటికి అక్కడ వారి గోత్రనామాలు పెట్టి పోస్మాక బలిదానం సమర్పయామి అని అన్నాం. అంటే అక్కడ గుమ్మడికాయ పెట్టేటప్పటికి ఏమవుతుందంటే ఆ శక్తులు ఆ గుమ్మడికాయలో నెగిటివ్ శక్తులు అంతా గుమ్మడికాయ తిని సరిపోతుంది. అంటే మనకు విశ్వాసం లేదే. అంటే మన ఇంట్లో గుమ్మడికాయ పెట్టుకుంటాం, ఈ గుమ్మడికాయ కుడిపోతుంది అంటే మనకు దోషాలు ఉండేది లెక్క, అంతే కదా. అంటే అంత శక్తి మనకు ఉంటుంది. అంటే నేను చెప్తాను కదా, మీరు ప్రత్యేక చూశారు కదా. అంటే మన కొబ్బరికాయలో మన ఆ యొక్క శక్తి అలాగా అమ్మవారిని మన గాయత్రి పెట్టి మనం ఆ అమ్మవారిని మనం పూజిస్తా. ఇది అయిన తర్వాత స్వామి గోత్రనామాలు కూడా చదువుతారు. ఆ కొబ్బరికాయ కొడుకుంటే మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఆ కర్మదోషాలు అన్నీ పోగొట్టుకుంటాకే మనం ఈ టెంకాయ పడుతుంది. అందుకే మీకు ఏం చెప్తున్నాం, టెంకాయ తీసుకురండి చక్కగా. మీరు 7 వారాలు మీ సంవత్సరం మీరు రూపాయి ఖర్చు లేదు, మన అనుకున్న ఖర్చు ఉన్న విషయం లేదు కదా. చక్కగా మీరు వస్తారు, ఫోన్ చేస్తారు, చేసుకుని పెడతారు. అది సంవత్సరంలో స్వామి యంత్రభావం ఆ యంత్రస్థానంతో తెలిసింది. ఇదంతా మనకి అనుకున్నాడండి. అక్కడ పెద్ద మూర్ఖుడు ఇంకో ఆలోచన, ఈ మూర్ఖుడు చూస్తే మనకు సరిపోతుంది అనుకుని ఆ కొట్టి బాబు నీకు రాజకుమార్తో రాజకుమార్ అంటే నేను చేసుకుంటానని చెప్పాను. అయితే నువ్వు పైకి నువ్వు రాజుగారిని దగ్గర తీసుకెళ్తాను, నువ్వేమడినా సరే తలపు చేతులతో సైకిల్ తర్వాత నేను చూసుకుంటాను అన్నాడు. ఆయన అలాగే చేశాడు. ఈ చెప్పేటప్పుడు మంచి విద్వాంసులు అనుకుని రాజుగారు అమ్మాయి నుంచి వాసం చేశాడు. ఆ వివాహం అయిన తర్వాత వాళ్ళని గదిలో పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ చెప్పేటప్పుడు బాబు నాకు ఇలాగని చెప్పేసి రాజకుమార్తో చెప్పేది. తను తప్పు ఒప్పుకున్నాడు. అయితే నువ్వు వెళ్ళి అక్కడ కాళికాలయం ఉంటుంది, ఆ కాళికాలయంలో అమ్మవారు సంపాదించుకో అని చెప్పి ఇతను పంపించేసిన రాత్రి వెళ్ళాడు. ఆ కాళికా దేవాలయం అమ్మవారి దేవాలయం తలుపులేసేసాడు, బయట నిలబడ్డాడు. ఏడుతో అమ్మవారు ప్రార్థించాడు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఆయన నాలుగు మీద బీజక్షలు రాశాడు. అప్పుడు మహాపండితుడు అయ్యాడు. ఆయనే కాళిదాసుడు. మరి కుమార సంభవం ఇవన్నీ పద్యాలన్నీ కూడా ఆ కాళిదాసుడు మహాకవిగా ప్రసిద్ధి పొందాడు. అంటే
ఎంత ఎటువంటి అయినా సరే అమ్మవారి దైవానికి ఉన్నదంటే మనం ఏదైనా సరే మారాలంటే పైన ఉండే ఒక శక్తి మనం ఎప్పుడు కూడా మనం మారుస్తుంది. మనం అనుకున్న సంకల్పం పెట్టి మనం ఏమనుకుంటున్నామో అదే సంకల్పం పెట్టి మనం ఉంటాం. అటువంటి శక్తి ఈ పూజ హోమంలో ఉండాలి. అలాగా ఆ అమ్మవారి అనుగ్రహం పొందుతుంది కాళిదాసు. అలాగే మన అమ్మవారి అనుగ్రహం మనం దైవ సంకల్పంతో మనం ఏ పని చేసుకున్నా ఏ దేవుడు ఉన్నా అంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క స్థితి ఉంటుంది. వినాయకుడు ఆయన విజ్ఞానానికి ప్రతిగా ఆయన. అలాగే మీరందరూ కూడా చక్కగా స్వామి అమ్మవారు ఎక్కడ ఉంటారు? ప్రకృతిలో ఉంటారు. ప్రకృతి వికృతి. ప్రకృతిలో అమ్మవారు ఎక్కడే ఉంటాం. ఓం ఐం శ్రీం ప్రకృతి నమః అని చెప్పి ఫస్ట్ మొదటి బీజాక్షరం మంత్రం. ఈ మంత్రం ఏంటంటే ప్రకృతిలో ఉండే జీవాలందరూ కూడా మనం పంచయజ్ఞాలు అంటారు. పంచయజ్ఞాలు భగవంతుడు మనము నివేదన పెడతాం. నివేదన పెట్టేటప్పటికి అది ఓ ప్రాణాయామ అంటే మనం 5 సార్లు అంటే పంచభూతాలు వెళ్తుంది. ఈ పంచభూతాల ఆహారాన్ని మనం పక్షులు వేస్తాం. ఆ పక్షులు వేసి తిని మనకి పంటలు కాపాడుతూ ఉంటాయి. లేకపోతే మన అందరూ కూడా మనం క్షామం చూస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక గేదె మనం గడ్డి పెట్టేటప్పుడు ఏమవుతుంది? మనం కోటాడదు. ఆ గడ్డి మన చేతితో పెట్టి ప్రేమగా మన దగ్గర కూర్చున్నప్పుడు పాలిస్తూ ఉంటాం. ఇది జంతువు నైతం. వాళ్ళేమో కోరుకో. అటువంటి స్థితి మనం కలగాలని మనందరం కూడా ఆయన మంత్రాలు చదువుతా ఆ దైవానికి అందరికీ కలగాలని మనందరం కూడా అలాగా ఈ కార్యక్రమంలో మనం పాల్పంచుకుని మనం చేసే అన్ని కార్యక్రమాలు కూడా సర్వే జనా సుఖంగా అలాగా అందరూ బాగుంటారు. జై బాబు, జై బాబు. ओम एकम द्वे त्रीणि चत्वारि पंच षट् सप्त अष्टौ नव दश एकादश द्वादश अंदरू కూడా ఓంకారాన్ని చెప్పండి. ఓం
सर्वमेवाप्नोति अरोऽयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति सप्तमे अग्ने सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रयाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ति सप्तयोनिरावणस्वाभृतेन ॐ हौ नेत्रत्रयाय कौशक् स्वाहा अग्नये सप्तपदय निरन्नमः ॐ वसोद्धाराय होदिवसो मेधानादिदेवा एषा हूयते भुवनस्य वाय नमेषा धारा विष्णुलोके पिन्वमानोपतिष्ठदाच्येन होदते जोवा आच्यन्ते जोवसोद्धारा तेजसैवास्मै तेजोवरुन्धे भागामावैव सोद्धारा कामानेवावरुन्धे गामयेत प्राणानस्य नाद्यं वी पूर्णाहुतिमुहूर्त शुभमुहूर्त स्कुलिभवन्त महान्तनगन्धन्त पूर्णाहुतिमुहूर्त शुभमुहूर्त अस्तु अग्निदेवमुक्तस्थाः यो दैव्यानिमावृतानि विश्वक्तेन मित्रावरुणा सचेते यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि प्रदक्षन्ति प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देव शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष विघ्नेश्वर रक्ष रक्ष मातङ्गी देवताभ्यो नमः एतत्फलं श्री विघ्नेश्वरार्पणमस्तु यज्ञ संरक्षणं कुर्यात् భక్తులందరికీ ఈ గోత్రనామాలు అందరూ కూడా అక్కడ మనకి అందరూ రాయించుకున్నారండి అందరూ మరి ఇందాక కొబ్బరికాయ చూశారు కదా మేము చెప్పింది కాదు ఏమండి మీరు చూశారు కదా అలాగా అందరూ కూడా ఆ కొబ్బరికాయ చేతిలో పెట్టుకుని ఎవరు తీసుకొచ్చిన వాళ్ళు అందరూ కూడా పట్టుకొని చేసి నేను చెప్పేమందరూ చెప్పండి ఓం శ్రీ పూర్ణ స్వరూపిణి కలికల్మష నాశిని వరప్రదాయిని శ్రీరాజరాజేశ్వరి దేవ్యే నమః. ఎందుకంటే అలా మీరు ఆ స్వామి మీ గోత్రనామాలు చదువుతూ ఉంటారు. అలాగా ఆ వేద ఆ బ్రహ్మస్వరూపుడు పెద్దలు పెట్టింది ఆ బలిలో అక్కడ మనం ఎప్పుడైతే ఆ దాన్ని ఆ గుమ్మడికాయలు అక్కడ వాళ్ళు తీసుకొని కొట్టించుకోండి ఆ గుమ్మడికాయలో ఉండే ఆ దుష్టశక్తులన్నీ కూడా గుమ్మడికాయ తిని వెళ్ళిపోతాయి. ఇది మన వాహనాన్ని కూడా అదే కొడతాం. ఒక అక్కడిపై ఒక ఆకుకూర వేస్తారు కదా, ఒక గుమ్మడికాయ మీద ఆకుకూర వెలిగించి తిప్పుపడతారు 3 సార్లు సమయంగా. ఎందుకు చేస్తామంటే ఆ వాహనాన్ని తయారు చేసేటప్పుడు ఒక దాంట్లో ఉండే ఎన్నో దోషాలు చుట్టూ ఉన్నాయి. అవన్నీ కూడా తొలగించడానికి ఓపరంగా మనం గుమ్మడికాయ కొడతాం. అలాగే ఇంటికి ఒక గుమ్మడికాయ పెడతాం. ఆ గుమ్మడికాయ పెట్టినప్పుడు కుళ్ళిపోతుంది. 2 సార్లు 3 సార్లు కూడా కుళ్ళిపోతుంది. అంటే దాంట్లో దోషం అంటే లేక మామూలుగా కూడా లేదంటే అటువంటి ఆ శక్తి పాయింట్ ఎనర్జీ శక్తి పోగొట్టిదే ఇక్కడ ఉండేది. ఇప్పుడు ఇదంతా కూడా ఆ స్వామి మాకు వెంకటాచార్య గారు 75 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలు దాటి అర్థం ఉంది కదా. వాళ్ళు అక్కడ మనం కేంద్రం అంటే ఆ శక్తులను బట్టే ఎంతమందికి అమ్మవారు అన్నట్లు కలిగిస్తుంది. అంటే మేము చెప్పేది ఏంటంటే మీరు కొబ్బరిగా తెచ్చుకోండి, చక్కగా మీ వాతావరణం. అందువల్ల ఎవరైతే తనకు భగవంతుడు ప్రసాదించిన దాంట్లో సంతృప్తికరంగా జీవిస్తూ జీవనయానం సాగిస్తాడో వాడు స్వర్గానికి అధిపతి అయినటువంటి అధిపతి అంత ఇస్తాడు. భగవంతుడు సంతృప్తి ఇస్తాడు. ఎవరైతే ఎన్ని కోట్లు వాడు
దరిద్రతో సమానం నిజంగా చెప్పుకోలేదు. కానీ డబ్బు సంపాదించే శుభం ఉందా? డబ్బు సంపాదించకపోతే శుభం ఉందా? డబ్బు సంపాదించకపోవటంలోనే నీ జీవితం ఎత్తిపోతుంది. ఎందుకంటే అసలుతారో అనుకుంటాం చాలా అవివేకమైన ప్రపంచంలో మిలియనర్లో డబ్బు ధనం సంపాదించినటువంటి ఒక వ్యక్తి, మరి ఆ వ్యక్తి సుఖంగా లేదు. కారణం పొద్దున్న తీసి అక్కడ చోట పరిగెత్తా ఉండవలసింది. 60 లక్షల మందికి జీతాలు ఇవ్వాలి నెలకైనా, ఎన్ని కోట్లు వాళ్ళు లెక్కేసుకోండి. కానీ అకారణంగా మనకు మొన్న వృద్ధాప్యం వల్ల ఆయన కాలం చేశాడు. కానీ ఒక మహోన్నతమైన వ్యక్తి ఏమిటంటే తను సంపాదించిన రూపాయిలో 60% తన వర్కర్స్ జీతాలు ఉంచుకుని 40% దానమామాలు చేసేవాడు. అలాగే అబ్దుల్ కలాం గారు ఆయన పోయినాడికి మరణించే నాటికి ఒక కోటు, ఒక గంగోస్త్రం, ఒక కుర్చీ, ఇదే ఆయన. అందుకనే జీవితంలో మనిషి ఎంత సంపాదించిన అది ఏ స్థితి అంటే సాధిస్తారో నువ్వు మోక్షానికి అర్హుడు. మోక్షం ఎక్కడ ఉంది? పైన పోలేదు. ఆ పరాశక్తి నీలోనే ఉంది. నువ్వు గ్రహించలేక దాన్ని పెడస పక్కన పెట్టేస్తున్నాం. మంచి చెడులు అన్ని అనుభవించి ఏం సాధించావు అనేది గొప్ప కాదు, ఎలా జీవించగలిగావు, ఎంత మహోన్నతంగా జీవించావు అనేది కావాలి. మనవరాలు పెళ్ళి అవ్వలేదు. మీ మనవరాలు పెళ్ళి నీకేంటి? మీ అబ్బాయికి సంబంధం, మీ అబ్బాయి చూసుకోవాలి. నువ్వేం పెద్దవాడిగా ఇప్పుడు శుద్ధ ఎదుగుతాయి. అలాంటి కోరికలు ఎన్నో కోరుకుంటాను. పెద్ద బిల్డింగ్ కట్టాలి, నువ్వు కట్టిన బిల్డింగ్ కట్టుకున్నారు, మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు కట్టుకుంటారు. నీకు అవసరం నువ్వు చేయవలసింది ఏంటి? ఆత్మీయులుగా భగవంతునికి అతి దగ్గరగా చేరువవుతారని చెప్పేసి మీ అందరికీ మనం చేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. Thank you.